వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడి దినం చలిగానే కాస్త వేడిగా ఉన్నట్లుంది కదా. చాలా తక్కువ టైం, ఒక గంట అరగంట కంటే ఎక్కువ నేను వాక్యం చెప్పను. ఒక 45 నిమిషాలు అంటే కొంచెం ఓపికగా దేవుని వాక్యం విందాం. ఈ సభలకు ఒక ప్రత్యేకమైన పాంప్లెట్లో మీరు చూసుంటారు. ప్రత్యేకమైన వాక్యం ఒకటి అచ్చువేయడం జరిగింది. అందులో దేవుని రాకడను గూర్చిన సంగతులు, వాగ్దానాలు ఏమైనవని కొందరు మాట్లాడినట్లుగా బైబిల్లో ఉన్నది. ఆది నుండి భూమి ఉన్నది కదా, ప్రజలు ఉన్నారు, ఈ సృష్టి ఉంది, ఈ రాకడ ఏమైందని చెప్పే ప్రశ్న వేశారు. అందుకని ప్రత్యేకంగా సేవకులకు ప్రేరేపణ కలిగి రాకడను గుర్చిన సందేశాలు మనమంతా వినాలని ఏర్పాటు చేశారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ రాకడను గుర్చిన విషయాలే. రాకడనగానే చాలా విశాలమైన సంగతులు, చాలా దీర్ఘకాలిక సబ్జెక్ట్ అది చెప్పాలంటే 1-2 రెఫరెన్సులతో దాన్ని పూర్తిగా చెప్పలేం. అయినా వీలైనంత రెఫరెన్సులను తగ్గించుకుంటూ శక్యమైనంత వరకు క్లుప్తంగా ఈరోజు మట్టుకు నిన్న మీరు విన్నారు రాకడను గూర్చి, మొదటి రోజు విన్నారు, రేపు ఇంకా వింటారు. కనుక ఈరోజే అంతా వినాలని లేదు. ఈరోజు కొంత మనం తెలుసుకుందాం. దేవునికి స్తోత్రం. ఉత్సాహంగా ఉన్న వాళ్ళంతా హల్లెలూయా చెప్పండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వాక్యం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యాకోబు పత్రిక. ప్రభువు రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి. దేవునికి స్తోత్రం. రాకడ కొరకు ఎదురు చూసి నిరాశపడి ఒకవేళ నిరుత్సాహపడే సీనియర్ విశ్వాసులు, సీనియర్ సేవకులు, ఒకవేళ భక్తి చేసి అలసిపోయి ఒకవేళ ఎప్పుడు రాకడా అని ఎదురు చూస్తున్నారేమో. మనం అనేక పాటలు కూడా చూస్తాం, యేసయ్యా నీ రాకడా ఎప్పుడని. కనుక మనలో మనమేమి కాస్త ప్రభు రాకడ కొరకు కనిపెట్టడానికి మనకు కావలసింది ఏంటంటే కాస్త ఓపిక. ఈ ఓపిక అనే మాట పత్రికల్లో చాలాసార్లు వాడబడింది. కాస్త ఓపిక అవసరం. దేవుని కార్యాలు చూడాలి, దేవుని చిత్తం జరుగుతూ ఉండడం. సమయము కాలము మన చేతిలో ఉండదు. రాకడ అనేది దైవికమైన సమయం. దేవునికి మహిమ కలుగును గాక. చల్లటి వాతావరణం, చల్లటి గాలి వస్తూ ఉంది. ఆమేన్. హల్లెలూయా. వద్దా చల్లగాలి? హల్లెలూయా. మరి ఉత్సాహంగా చెప్పాలి. కనుక ప్రభు రాకడ అనేది దైవికమైన సమయం. అది మనుషుల చేతిలో ఉండే సమయం కాదు. పరసంబంధమైన ఈ విషయాన్ని దేవుడు మరుగుగా ఉంచాడు. అయినా దేవుడు కొన్ని సంగతులు అది మరుగైన విషయమని చెప్పబడుతూనే బైబిల్లో ఈ సంగతులు ప్రభువును అడిగినప్పుడు ప్రభు ఇది తండ్రి స్వాధీనంలో ఉంది అని చెబుతూనే అయినా కొన్ని సంగతులు ఇదిగో ఇలాగా ఉంటుంది ప్రభు రాకడ అని చెప్పి కొన్ని గుర్తులను తెలియజేస్తూనే వచ్చాడు. మనము మెలకువగా ఉండు నిమిత్తమై, మనము జాగ్రత్త పడు నిమిత్తమై, మనము సిద్ధపడు నిమిత్తమై, మనం కాస్త కృంగిపోయి నిరాశపడిపోకుండా కాస్త ఓపికగా కనిపెట్టుకుంటుండే నిమిత్తమై అప్పుడప్పుడు దేవుడు కొన్ని గుర్తులను ఆయా కాలాల్లో బయలుపరుస్తున్నాడు. రాయబడిన సంగతులన్నీ కూడా
నెరవేర్చబడుతూ ఉండడం మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. గతంలో దేవుడు చెప్పిన మాటలన్నీ గతంలో అంటే ఈ 20వ శతాబ్దానికి ముందు అప్పుడప్పుడు వినేవాళ్ళం. ఈ రాకడ సంబంధమైన విషయాలు, అక్కడెక్కడో ఏదో జరిగిందని, అక్కడెక్కడో ఏదో కరువు అని, అక్కడెక్కడో యుద్ధం జరిగిందని అప్పుడు వింటూ వచ్చాం. ఈ 2020లోకి వచ్చేసరికి, మనం 20వ శతాబ్దంలోకి వచ్చేసరికి అవి మనము కూడా వాటిని రుచి చూస్తున్నాం, సవి చూస్తున్నాం. ఇది రాకడ సమయం అని చెప్పి అవి జరిగే సంగతులను, గుర్తులు మన కళ్ళ ముందు నేడు కనబడుతూ ఉన్నాయి గనుక సంఘము మెలుకోవాలి. ఇదే సమయంలో ఇతరులకు కూడా ఈ సంగతులు తెలియబడాలి. ప్రభు రాకడ అనేది ఉంది. ప్రభు భూమి మీదకి ఆయన ఈ లోకంలోనికి రావడం ఆయన పుట్టుక మొదటి రాకడైతే, ఆయన ప్రత్యక్షత సంఘమును తీసుకుని వెళ్ళిపోయాయి. ఆ ప్రత్యక్షతని మనము కలిగి ఉండి మనమే ఆయనను ఎదుర్కోబోతా ఉన్నాం. దాన్ని రెండవ రాకడ అంటున్నాం. దేవునికి స్తోత్రం. చివరి సంగతులను గురించి మనం ధ్యానించడం కంటే ఇప్పటి కాలం మనం ఎలా ప్రభువుకు వరకు ఎదురుపడాలి, సిద్ధపడాలి అనే సంగతులు యేసు ప్రభు ఎన్నో మెలకువలు శిష్యులకు నేర్పించారు. ఆ 49వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు ఎలాగూ తన కుమారులను పిలిచి ఈ అంత్య దినాల్లో జరిగే సంగతులని మీతో చెప్తాను రమ్మంటే, ఇలాగే మీరు ఎలా వచ్చి కూర్చున్నారో ఆ 12 మంది కుమారులు వారి సంతానమంతా వచ్చి ఆయన ముందు ఇట్లాగే ఒక సభ, వాళ్ళ కుటుంబమే ఒక పెద్ద సభ. దేవునికి స్తోత్రం. వారికి చివరి సంగతులు వినాలని ఆసక్తి కలిగింది. యాకోబు చాలా చాలా వివరంగా వివరించాడు. ఇప్పుడు కూడా ఈ 4 రోజులు ఈ మీటింగ్ల ద్వారా ఈ ప్రభువు రాకడ ఎలా ఉంటుంది, ప్రభువు రాకడ ఏమై ఉంది, దాన్ని ఎలా గుర్తుపట్టాలి, ప్రభు రాకడలో మనం ఏమై ఉంటాం అనే విషయాలను ఈ 4 దినాలు, ఇప్పటికే 2 దినాలు గడిచిపోయింది, ఇది 3వ దినం. 4వ దినం సంపూర్ణంగా తెలియబడును గాక. ఆమేన్. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. కనుక అంత్య దినములలో మనము నీకు వచ్చేసామని చెప్పడానికి ఈ పరిస్థితులు ఉన్నాయి. ఎట్లా ఉంటుంది అంత్య దినాలు? తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం ఒకసారి చదివితే, మీరు వాక్యం వినటానికి కూడా ఓపిక కావాలి, రాకడకే కాదు. 2వ తిమోతి పత్రిక, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వాక్యం. అపాయకరమైన అంత్య దినములలో ఎలా గుర్తించాలి మనం? అంత్య దినములలో అపాయకరమైన కాలం. దేవునికి స్తోత్రం. 2020లో మీరేం చూశారు? 2020లోను 2021లోను ఏం చూశారు? చెప్పరు. ఎవరో చెప్తున్నారు. కరోనా అన్నది ఒక ప్రాంతానికి వచ్చింది కాదు, ఒక ఇంటికి వచ్చింది కాదు. దాన్ని కంట్రోల్ చేయాలని ఆ రోజుల్లో చేసిన పనులు అంత ఇంత కాదు. కర్రలు కట్టారా, సున్నాలు వేసారా, కావలి పెట్టారా? ప్రపంచమంతా, ఒక్క ఇంటికి కాదు, ఇక్కడికి ఇంకా కొందరికి మాకు రాలేదు అనుకునే వాళ్ళకి కూడా ఒక న్యూస్ ఏంటంటే, అది అందరికీ వచ్చిపోయింది అని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే, కొందరు ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి అది తెలియలేదు, కానీ అది అలాగా ఒక వేవ్ వచ్చి పోయింది. వెళ్తూ ఊరికి వెళ్ళలేదండి. ఎన్నో కుటుంబాలని, ఎంతోమంది ప్రాముఖ్యమైన వ్యక్తుల్ని, గొప్ప వ్యక్తులు ఉంటారే, ధనవంతుల్ని, సంపన్నుల్ని, ఇక నాకేమి దిగులు లేదు, చుట్టూ డాక్టర్లను పెట్టుకున్న వాళ్ళని, నిత్యం వైద్యం చేయించుకునే వాళ్ళు, ఆయుష్ పెంచుకోవాలనే ప్రయత్నం చేసి దాని కొరకే శ్రద్ధ తీసుకున్న వాళ్ళు, ఆ ధ్యానాలు, ఈ ధ్యానాలు, నానా విధమైన ధ్యానాలు చేసి, నానా విధమైన మంచి ఆరోగ్యం కొరమైన వైద్యుల్ని ఉంచుకొని
మంచి విటమిన్ ఏమి తినాలో ఏం చేయాలో అని జాగ్రత్త తీసుకున్న వాళ్ళను కూడా వదలకుండా తీసుకొని వెళ్ళిపోయింది. ఈ వార్తని నేను సంతోషకరంగా చెప్పడం లేదు, ఇది నా మీద కూడా పొర్లింది, ఇది మనందరి మీదకి వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకోవలసిన విషయం ఏమిటంటే, ఒక హెచ్చరిక. ఇది ఒక ప్రాంతం కాదు, ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, ప్రపంచమంతా ఈ వ్యాధి సంచరించడం ద్వారా ఏమి తెలియజేస్తుంది, ఏమి అర్థమైందంటే, ఈ బంధువులు ఉన్నారే, ఒక బంధుత్వము, ఒక కుటుంబము. ఆ రోజుల్లో మేము అంతకుముందు చిన్న బాల్యదినం నుంచి ఒక పాట వింటున్నాం, ఎప్పుడో ప్రభు రాకడలో మరి అది జరుగుతుందని, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి లేక అని పాట వింటున్నాం. అది ఈ కరోనాలో చూసాం మనం. కొందరు సొంత వాళ్ళే అప్పగించేశారు. నాకు తెలిసిన ఒక డాక్టరు, ఆయన ముఖం చూడలేదు నేను, కానీ ఒక డాక్టర్, ఆర్ఎంపీ డాక్టరు, కరోనాలో ఆయనకు కరోనా వచ్చింది. సరే, ఇంట్లో వాళ్ళకి చెప్పాడు, నేను నా గదిలో ఉండి నేను వైద్యం చేసుకుంటాను, మీరెవరు రావద్దు అని తనను తానే క్వారంటైన్ చేసుకొని ఆ గదిలో ఉండిపోయి వైద్యం చేసుకుంటానంటే డాక్టర్ గారి మెసేజ్ ఒప్పుకోలేదట. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. ఫోన్ చేసి, పోలీసులకు ఫోన్ చేసి, హాస్పిటల్కి ఫోన్ చేసి అప్పగించేశారు. తర్వాత ఏమైపోయాడో వాళ్ళకు తెలియదు, ఇక మనకు తెలుసు ఏమై ఉండొచ్చో, ఊహించవచ్చు. ఒకటే చెప్తున్నాను, అంతు లేదు ఆ దుఃఖము, నివారణ లేని దుఃఖం, ఓదార్పు లేని దుఃఖం. అది అప్పుడు అర్థమైంది. బంధాలేంటో, బంధుత్వాలేంటో, విలువేంటో అప్పుడు అర్థమైపోయింది. ప్రేమేంటో, ప్రేమలేంటో అప్పుడు తెలిసిపోయాయి. దేవుని పిల్లలను గమనించండి, ఇది ఎందుకు ఈ సూచన కనబడిందంటే, ఇంతకంటే స్థిరమైన ప్రేమ ఉంది, ఇంతకంటే స్థిరమైన ప్రేమ ఉంది. తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్కచెల్లెల ప్రేమ, మనకు కుటుంబ ప్రేమ ఎలాగా, భార్యాభర్తల ప్రేమ ఎలా ఉందో, అలాగే దేవుడు దీనికంటే శ్రేష్టమైన, నిత్యమైన, ఆత్మీయమైన దాన్ని అగాపే ప్రేమ అని పిలుస్తున్నారు. ఒక ఉన్నతమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అది కొలవలేని ప్రేమ, అగాధ జలములు ఆర్పలేని ప్రేమ కలిగి నీ ఎడల ఎన్నడూ తెగని బంధం కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. నేను చెప్తాను, ఆయన మాత్రం కరోనాలో మనతోనే ఉన్నాడు అన్న వాళ్ళు కొంటే, ఒకవేళ క్రైస్తవులుగా హల్లెలూయా చెప్పండి. లోకంలో బయట ఆయన నాతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ముట్టినా ముట్టకపోయినా, ఎవరు దగ్గరకు వచ్చినా రాకపోయినా, ఎవరు పరామర్శ చేసినా చేయకపోయినా, ఆయనను గురించి రాయబడి ఉంది వాక్యంలో, ఇదిగో నేను ఉన్నాను, నీవు పిలువగా నేను ఉన్నాను అని చెప్పే దేవుడు ఆయన. నీవు అడుగగా నువ్వు మొరపెట్టగా ఇదిగో నేను విన్నాను అని చెప్పే దేవుడు. ఇదిగో నేను నీకు సహాయం చేస్తానని చేయి చాపే దేవుడు. ఆయన మనకు సమీపముగా ఉండి మనల్ని ఆదరించి విడిపించగలిగిన వాడు. నేను ఈ రాత్రి మరొక మాట కూడా చెప్తున్నాను, మీలో ఎవరైనా ఒంటరి వాళ్ళు ఉంటే, లేక అందరూ ఉండి కూడా విడవబడిన వాళ్ళు ఉంటే, లేక అందరూ లేక ఒంటరి స్థితిలో ఉండి తల్లిదండ్రులు లేని వాళ్ళైనా, లేక విధవరాళ్ళైనా, లేక అందరూ ఉండి విడవబడిన వాళ్ళైనా నలిగిపోతుంటే, ఈ రాత్రి ప్రభువును బట్టి నేను ధైర్యంగా చెప్తాను, వినండి. ప్రేమ కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. ఈయన పరలోకం నుండి ఎందుకు వచ్చాడంటే, మనలను పాప శాపముల నుండి విడిపించడానికి మొదట వచ్చాడు. ఆయన మన కొరకు శిలువ మరణం పొందాడు. ఈ సువార్త లోకంలో ప్రకటింపబడిందనే సంగతి మనం ఎరుగున్నాం. ఇప్పుడు ఉన్న ఈ మీడియాను బట్టి సువార్త ఇక మరుగు చేయబడలేదు. ఇక ప్రభు రాకడ ఇంకా ఏదైనా అరాకొర సువార్త చేరబడవలసి ఉందేమో, ఇంకా ఈరోజు నిలిచి ఉన్నాం మనం. అదొక గొప్ప సూచన. అది మత్తయి సువార్త 24లో మనం చదువుతాం కదా, ప్రభు రాకడ అనేది ఎప్పుడు వస్తుంది అంటే, సువార్త చివరి ఆత్మకి ఎప్పుడు అందుతుందో ప్రభు వచ్చేస్తాడు. ప్రభు సింహాసనం మీద కూర్చొని లేడు, ఆయన వాకిట నిల్చొని ఉన్నాడని బైబిల్ చెబుతా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయన సిద్ధంగా ఉన్నాడు రావడానికి. మరి మేము సిద్ధమన్న వాళ్ళు చెప్పండి. ఇక్కడ నుండి రావట్లేదు వాయిస్. హలే చెప్పండి. హలే మంచోళ్ళండి, మీరు ఓపిక తెచ్చుకొని రేపు అవసరమైతే ఒక 6-5 ఇడ్లీ తిని వచ్చేయండి. మనకు దేవుని స్తుతించడం ముఖ్యం. తిన్నా ఎవరి కొరకు?
ప్రభు కొరకే. మానేయడం కూడా ప్రభు కొరకే. కొంతమంది తింటే మాట రాదు, వాళ్ళు మానేయండి. ఎవరికి తినలేకపోతే, అదేదో మా పాస్టర్ గారు ఎవరు ఉన్నారు, మాత లేకపోతే కోత రాదంటా ఉంటాడు. ఆయన మాత్రం ముందు తినాలి. దేవునికి స్తోత్రం. నేను మీతో చెబుతున్న ఒక అద్భుతమైన మాట వినండి. ఇక్కడ అంత్య దినాలలో ఉన్నాం. ఇది కరోనా భయంకరమైన పరిస్థితి. 2021లో మనం చూస్తాం. 22వ సంవత్సరంలో మనం ఈ వార్తలు చెప్తున్నాడు ఏంటి పాస్టర్ గారు అని అనుకున్నారు. 22వ సంవత్సరంలో టర్కీలో వచ్చిన భూకంపం ప్రపంచంలో వచ్చిన భూకంపాలన్నిటికంటే పెద్ద భూకంపం అట. ఒక్క రాత్రినే గొప్ప ధనవంతులు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ దేశంలోనే గొప్ప ధనవంతులు, ఇండస్ట్రియల్గా లేక అన్ని విధాలుగా ఆస్తిపరులై ఉన్న వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఒక్క రాత్రికి తెల్లవారేసరికి పేదవాళ్ళు అయిపోయారంట అందరూ. రొట్టె ముక్క కొరకు ఎదురు చూస్తున్నాం మేము, రొట్టె ముక్క కొరకు కనిపెడుతున్నాం మేము, అలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పారు. అంటే వాళ్ళకి జరిగిన ఆ దుస్థితి ఇది లోకం సంతోషించడానికి కాదు, కానీ ఒక హెచ్చరిక, ఒక భయం పుట్టించే విషయం ఇది. మనకు ఉన్నదని, ఈరోజు గడిచిపోతుందని, నాకేం దిగులు లేదని, నేను ఆస్తి కలిగి ఉన్నానని, నేను ధనం కలిగి ఉన్నానని, లేక నాకు పదవి కలిగి ఉన్నానని, నాకు కావలసినంత నాకు ఉందని నేను అనుకున్న, నా పరిస్థితులు బాగానే గడిచిపోతున్నాయి అనుకునే వీలు లేదు. ఏ నిమిషం నీ పరిస్థితి తారుమారు అవుతుందో, తలక్రిందులు అవుతుందో చెప్పలేం. అందుకని ఇప్పుడు దేవుని బిడ్డలారు గమనించండి, ఒక టర్కీ భూకంపం మనకు హెచ్చరిక, మనకు ఒక హెచ్చరిక. ఇది మనకు రాదంటానికి లేదు. ఇప్పుడు మన కళ్ళ ముందు ఒకరు చనిపోతే వారిని పాత పెట్టడానికి మనం వెళ్ళినప్పుడు సేవకులు బోధిస్తూ ఉంటే నేను విన్నాను, ఇది మీకు హెచ్చరిక. ఏమిటంటే, ఈరోజు ఇతని మరణం మనకు తథ్యం. అతను చనిపోయినట్టు మనం కూడా చనిపోతాం. చావు రాదనుకోవద్దు. ఆరోగ్యం ఉంది కదా, ఓపిక ఉంది కదా, లేక ఏదైనా నేనేమైనా చేయగలుగుతున్నాను, ఖండబలం ఉంది, ధనం ఉంది, ఐశ్వర్యం ఉందని అతిశయపడే వీలు లేదు. ఎందుకంటే సమస్తమును అనుగ్రహించిన దేవుడు ఉన్నాడని. కొందరు ధనగర్వం చేత, కలిగిన స్థితి చేత దేవుడు ఎక్కడ ఉన్నాడు అని చెప్పే బుద్ధిహీనుల లోకంలో ఉన్నారని బైబిల్ చెప్తుంది. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏమయ్యాడు, అసలు దేవుడు ఉన్నాడా, ఉంటే ఏడి అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఒక రాత్రి టర్కీ భూకంపం ప్రపంచానికి భయం కలిగించే ఒక సంఘటన. అది ప్రపంచమంతా రాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడో ఒక సంఘటన, ఏదో విని వదిలేయడానికి కాదు, ఈ చెవితో విని చెవితో విడిచిపెట్టాలని, ఈ చెవితో విడిచిపెట్టాలని వార్త కాదు అది. మన హృదయములను తాకి, ఏమిటి పరిస్థితి, జీవితకాలం కష్టపడి సంపాదించుకొని, జీవితకాలము కూర్చుకొని, ఎంతో ప్రయాసపడి, ఎంతో 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 కన్నీళ్లతో లేకపోతే కష్టంతో కూర్చుకున్నది ఒక్క రాత్రి పోతే, అయ్యో ఇది ఎంత ఘోరం. కనుక ప్రియ దేవుని బిడ్డలారు గమనించండి, ప్రభు రాకడ ఇదే సూచనలు. సమయం తెలియకపోవచ్చు, ఒకరు తెల్లవారుజాము అంటారు, ఒకరు అర్ధరాత్రి అంటారు, మరొక సమయంలో వస్తాడని చెప్తారు. నిజమే, అది ఏ సమయమో తెలియదు. గనుక ఈ జరుగుతున్న ఈ సంఘటనలు నీకు మేలుకొల్పు కావాలి, మత్తుడు కాకూడదని. నీవు త్రాగుబోతుగానో, తిరుగుబోతుగానో, తిండిపోతుగానో లోకంలో పడిపోకూడదని, నీవు చీకటిలో మిగిలిపోకూడదని, అంధకారంలో బందీ కాకూడదని, అగ్నికి నీవు ఆహుతి కాకూడదని సువార్త ప్రకటింపబడతా ఉంది. సువార్త దేనికంటే, యేసు అనే మాటకే రక్షకుడు. ఆయన ఆ పేరే ధరించుకుని వచ్చాడు. దేని నుండి మనల్ని రక్షించగలడంటే, పాప శాపము నుండి రక్షించి ఆ పాప విమోచన పొందిన వారికి ఇచ్చే నిత్య జీవం మనకు సిద్ధపరచడానికి ఆయన పరలోకానికి వెళ్ళాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాట, ఇదిగో నేను వెళ్తున్నాను, నేను మీకు స్థలము సిద్ధపరుస్తాను, నేను తిరిగి వస్తాను, నేనుండే స్థలములో మీరు కూడా ఉండాలని మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాను. ఇది రాకడకు సూచన. ప్రభు వస్తాడు, ఆయనే చెప్పాడు. సియోను కట్టి మహిమలు ప్రత్యక్షమవుతాడని రాయబడి ఉంది. అపోస్తుల కార్యం 1వ అధ్యాయంలో రాయబడిన మాట. ఆయన అలాగూ మేఘములో మేఘారూఢుడై వెళ్ళిపోతూ ఉండగా, దేవదూతలు ఆకాశం వైపు చూస్తూ ఉండగా,
శిష్యులు ఆకాశం వైపు చూస్తుండగా అక్కడ దేవదూతలు దిగివచ్చి చెప్పిన మాట, ఇదిగో ఏ రీతిగా ఆయన వెళుతున్నాడో అలాగే ఆయన రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమైంది అనుకోవద్దు, ఇంకా రాలేదు కనుక నిశ్చింతగా ఉండిపోదాం అనుకోవద్దు. రాకడ వచ్చినప్పుడు చూద్దాం అనుకోవడానికి అది ఒక సమయం వ్యవధి కాదు. అనుకున్న గడి అకస్మాత్తుగా రెప్పపాటులో జరిగే విషయం. అది ఒక సెకండ్లో ఉండే విషయం. తీర్మానం చేసుకోవడం, దిద్దుకోవడం, పశ్చాత్తాపడడం, మారడం, ఒప్పుకోవడం అవకాశం లేని పరిస్థితి. కనుక దేవుని పిల్లలు మీరు మెలకువ కలిగి జాగ్రత్తగా ప్రభు రాకడ కొరకు సిద్ధపడి ఉండాలని చూస్తున్నాం. 22లో మనం టర్కీ భూకంపం చూసాం. 23లో స్టార్ట్ అయిన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికీ జరుగుతూ ఉంది. ఒక చిన్న దేశం మీద ఒక పెద్ద దేశం. ఇది చరిత్ర. ఎంత పెద్ద దేశం! ప్రపంచంలోనే ప్రపంచ దేశాలకు యుద్ధ ఆయుధాలను సప్లై చేసే దేశం రష్యా. ప్రపంచంలోనే అతి చిన్న దేశాల్లో ఒక చిన్న దేశం ఉక్రెయిన్. చిన్న దేశంతో ఆ పెద్ద యుద్ధం చేస్తూనే ఉంది, పోరాడుతూనే ఉంది. ఒకసారి పెద్ద దేశం అయిపోద్ది కదా? లేదండి, ఇది నీవు ఎరగాలి. వారెవరు నశించిపోవడానికి ఇవి జరగడం లేదు. వాళ్ళు కొట్టుకుంటే అది వేడుక కాదు, మనకి అది ఫుట్బాల్ గ్రౌండ్ కాదు, అది లేకపోతే క్రికెట్ గేమ్ కాదు. మనం వేడుక చూడటానికి అది ప్రాణాలతో విషయం, రక్తపాతం, లక్షలు కోట్లు ఖర్చు పెట్టే ఆయుధాలతో యుద్ధం. ఇది ఎందుకు చూపిస్తున్నాడు, ఎందుకు జరుగుతూ ఉన్నాయంటే మేలుకోండి, ప్రభు రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆగాయంటావా యుద్ధాలు? ఆగుతున్నాయా తెగుళ్ళు? ఆ వెంటనే మనం 24 నుండి చూస్తాం ఏం జరిగింది. యెరూషలేము చుట్టూ చిన్న దేశాలు, భూమి మొత్తం తవ్వేసి యెరూషలేమును చుట్టుగా తవ్వేసి అండర్ గ్రౌండ్లో బాంబులు పెట్టి కూర్చున్నారు. యెరూషలేం చిన్న దేశం యుద్ధం ప్రారంభించింది. అది యుద్ధం ఇప్పుడు చుట్టూ దేశాలతో యుద్ధం ప్రారంభించి ఇప్పుడు ఇరాన్ వరకు వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో అమెరికా దేశం కూడా, ప్రపంచంలో పెద్ద దేశమైన పిలువబడే అమెరికా దేశం కూడా కలుగజేసుకొని యుద్ధం చేస్తూనే ఉంది. యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఇలాగే ఒక మీటింగ్కి వెళ్తే, మా బ్రదర్ యుద్ధాలు జరగకుండా ప్రార్థన చేయండి, గ్యాస్ ధర పెరిగిపోయింది, పెట్రోల్ కూడా రేపు మాపు పెరిగిపోతుంది అని చెప్తే, బ్రదర్ ఆగు, యుద్ధాలు ఆగవు. దేవునికి స్తోత్రం. ఆ మీటింగ్లో ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. 2-3 ఉన్నారు. యుద్ధాలు ఆగవని చెప్పా. ఎందుకంటే నువ్వు మారే వరకు నువ్వు తెలుసుకోవాలి, నీ మార్పు కొరకు ఒక యుద్ధం జరుగుతూ ఉంది. లోకానికి యుగాంతం అనేది ఒకటి ఉందని, లోకము దాని ఆశలు గతించిపోతాయని, ఈ భూమి ఇందులో ఉన్న సమస్తము చుట్టబడి దేవుని సన్నిధి నుండి పోరిపోతాయని, నిత్యమైన స్థిరమైన పునాదులు కలిగిన రాజ్యం ఒకటి ఉందని, దాని కొరకు ప్రభు ఆ రాజ్యమును కట్టి దిగి వస్తాడని అబ్రహాముకు దేవుడు బయలుపరిచినట్లుగా విశ్వాసమును బట్టి అబ్రహాము ఆ రాజ్యము కొరకు బ్రతకడం ప్రారంభించిన నాటి నుండి నేటికి బ్రతికే ప్రజల కొరకు ఒక రాజ్యం ఉన్నదని, ఆ రాజ్యము కొరకు ఎరుగని వారిని కూడా సిద్ధపరచడానికి, వెలుపటి వారిని కూడా నడిపించడానికి ఆయన ఇలాంటి సూచనలు కనబరుస్తూనే ఉన్నాడు. ఇవి మామూలేలే అనుకోవద్దండి. హల్లెలూయా. అది ఎక్కడో అనుకుంటున్నప్పుడు మన గుమ్మాల దగ్గరికి రాలేదా? దేవునికి స్తోత్రం. కీడు రాకముందే, అపాయం రాకముందే, మన పరిస్థితులు తారుమారు కాకముందే మనము ప్రభువు ఉన్నాడని, ఆయన రక్షకుడని, దేవుడని, ఈ సృష్టికి మూలమైన దేవుడని, పాపులను రక్షించే దేవుడని నమ్మని ప్రజలకు చెప్తున్నాను. యేసు దేవుడని ప్రకటిస్తున్నాం. ఇది మతం కాదు, జీవితం మార్చుకోమంటున్నాం. యేసు ప్రభు దగ్గరికి రావాల్సింది బ్రతుకును మార్చుకోవడానికే కానీ మతం మార్చుకోవడానికి మేము ఎవరిని పిలవడం లేదు. మీ అలవాట్లు మారాలి, మీ ప్రవర్తన మారాలి, మీ పాపం పోవాలి, మీరు పరిశుద్ధులు అవ్వాలి, మీరు నీతిమంతులు అవ్వాలి. దేవుని రాజ్యం అంటే అది నీతిమంతుల రాజ్యం. ప్రభు పిలుపునిచ్చాడు, నీతిమంతుల రాజ్యం అది, నీతిమంతులు నివసించే దేశం అది. కనుక దేవుని రాజ్యమునకు మనల్ని పాపము నుండి విడిపించి, ఈరోజు క్రైస్తవులుగా అయిన వాళ్ళని చెప్పండి, ఎవరినైనా బలవంతంగా రక్షణలోకి నడిపించినట్టు ఒక్క సాక్ష్యం. ఏమండి, నన్ను బలవంతంగా ప్రభువులోకి తెచ్చాడని ఒక్క సాక్ష్యం చెప్పించండి. రక్షింపబడిన ప్రతి వారికి తెలుసు, మా పాపముల నుండి మేము బయటకు వచ్చాం, మా బ్రతుకులు మారాయి, మేమేసు ప్రభు నమ్మటంలో నా జీవితం మారింది అని సాక్ష్యం కావాలంటే చెప్పండి.
కోట్ల మంది చెప్పడానికి భూమి మీద సిద్ధంగా ఉన్నారు. చెప్పులు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కనుక మనం ఈ రాత్రి గమనించాల్సింది ఏంటంటే, ఎవరిని ఏమీ బలవంతం కాదు. మీరు మారమని మేము చెప్పండి. జీవితం మార్చుకోండి, ప్రవర్తన మార్చుకోండి. త్రాగి నశించిపోవడం ఏంటి? కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకోవడం ఏంటి? ఆరోగ్యం పాడు చేసుకోవడం ఏంటి? బాగుపడమని చెప్పడమే ఇది. నీతిమంతులుగా మార్చే యేసు ఉన్నాడు. నీవు నీ పాపం నుండి బయటికి రాలేకపోతున్నావు, నీ వ్యసనంలో నుండి బయటికి రాలేకపోతున్నావు, నీ దురలవాట్ల నుండి బయటికి రాలేకపోతున్నావు, సమాధానం లేకుండా నువ్వు బ్రతుకుతున్నావు. మేమెవరము అది ఇవ్వగలమని చెప్పడం లేదు, కానీ యేసు చెప్పిన మాట చెప్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఆ మాట విని వచ్చారా? వేరే మాట విన్నారా? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, మీకు సమాధానం, మీకు క్షేమం, మీకు నెమ్మది నేను కలుగ చేస్తాను. మీకు సమాధానం కలుగ చేస్తాను, మీకు నెమ్మది కలుగ చేస్తాను, మీకు ఆశీర్వాదం ఇస్తానని ఆయన చెప్పాడు. కనుక గమనించాల్సిన విషయం ఇది. ప్రభు ఈ ఏ బలవంతంతో మేము చేయటం లేదు. దేవుని పిల్లలు కానీ బయట వాళ్ళకి అర్థం చేసుకోండి. నేను 37 ఏళ్ళు సేవలో ఇంతవరకు నేను ఎవరిని బలవంతంగా ప్రభు దగ్గరికి నడిపించినట్టు లేదు. నా చుట్టూ, మందిరం చుట్టూ ఎంతోమంది యేసు ప్రభుని ఎరగని వాళ్ళు ఉన్నారు. ఒకవేళ నేను మాటలు చెప్తానేమో, కానీ యేసు దేవుడని చెప్తానేమో, యేసు నా జీవితంలో ఏం చేశాడో చెప్తానేమో, యేసు నా కుటుంబంలో ఏం చేశాడో చెప్తానేమో, యేసయ్య నా కళ్ళ ముందు ఏం చేశాడో చెప్తానేమో, కానీ ఎవరిని బలవంతం మేము చేయడం లేదు. ఒకటి మాత్రం వాస్తవం, లోకము దాని ఆశలు గతించిపోయే కాలం సమీపించింది. దేవుని రాజ్యం త్వరగా రాబోతుంది. అదే రాకడ. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా ఇశ్రాయేలు యుద్ధం చేస్తూ ఉంది. ప్రతిరోజు మనం వార్తలు చూస్తూ ఉన్నాం. అపాయకరమైన కాలమే కాదు, కొన్ని తెగుళ్ళను గురించి కూడా మనకు చెప్పబడింది. లూకా సువార్త 21:11 ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 21. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగులును, కరువులను తటస్థించును, ఆకాశము నుండి భయోత్పాతములను, గొప్ప సూచనలు పుట్టును. ప్రపంచంలో నాకు తెలిసి ఒక సంగతి చెప్పగలను. ఈ తరము కంటే ముందు తరాలు ఏవి చూసాయో లేదో తెలియదు, కానీ ఈ తరములో జరిగినన్ని ఆశ్చర్యాలు లేక అద్భుతాలు మరి ఏ తరంలో జరగలేదు. ఇక రాబోయే తరం ఉందని మేము ప్రకటించలేం. ఎందుకంటే లేఖనాలు అలా నెరవేర్చబడి ఉన్నాయి. ప్రపంచంలో ఏమింత జరిగినా బైబిల్ దగ్గరికి రావాల్సిందే. బైబిల్ ఏం చెబుతుందో చూడాల్సిందే. బైబిల్ చెప్పిందే జరుగుతుందని మేము సాక్ష్యం చెప్తున్నాం. కాదని ఎవరైనా చెప్పగలరా? బైబిల్లో రాయబడిందే నిన్న జరిగింది, ఈరోజు జరుగుతుంది, ఇక మిగిలి ఉన్నదేదో రేపు జరగబోతా ఉంది. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. కనుక సజీవుడైన దేవునికి సంబంధించిన సూచనలు మా అపొస్తలుల పెద్దలు పితరులు నడిచిన మార్గాన్ని గురించి రాయబడింది. వారు గురుతుల బలముతో, మహత్కార్యముల బలముతో, సూచన క్రియలతో నడిపించబడ్డారు. వారు దేవుడు వారితో ఉన్నట్టుగా గుడ్డి వాళ్ళను బాగు చేశాడు, కుంటి వాళ్ళను బాగు చేశాడు, మూగ వాళ్ళను మాట్లాడించాడు, వాళ్ళ కళ్ళ ఎదుట మృతులను లేపాడు. మేము నమ్ముతున్నాం. కొందరు అంటారు దేవుడు అయితే ఇది చేయమను, ఇలా చేయమను, అలా చేయమను. దేవుడు చేయలేడని కాదు, వాక్యం ఏం చెబుతుంది? నమ్మిన వాని ఎడల కార్యాలు చేస్తాడు. నమ్మకపోతే ఎవరు ఏం చేస్తాం? నమ్మకపోతే నాకైనా ఏమి జరగదు. నమ్మడం వల్లనే మేలు అనుభవిస్తాం. దేవుని యొద్దకు వచ్చిన వాళ్ళు మేలు పొందుతారు, అందులో నో డౌట్. నమ్మితే అది ఎంతటి కార్యమైనా దేవుడు చేస్తాడు. దేవునికి అసాధ్యమైందంటూ ఏమీ లేదు. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను. ఆ తల్లిగారికి పెద్ద చదువేమి లేదు. నేను వెళ్ళి కూర్చున్నాను, వాళ్ళ కూతురుకు బాగలేదు. నేనేదో బైబిల్ మాటల చేత ఓదార్చాలనుకున్నాను. ఆ తల్లి నన్ను ఓదారుస్తుంది. అయ్యా ఆయన అన్నీ చేస్తాడయ్యా, ఆయనకు అన్నీ సాధ్యమయ్యా, ఆయన అన్నీ చేస్తాడయ్యా, నువ్వేం భయపడి మాకు అంటుంది నన్ను. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్పండి. ఉన్నారు, నమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనుభవిస్తున్నారు, వాళ్ళు పొందుతున్నారు, వాళ్ళకి మేలు కలుగుతున్నాయి. ఉన్నాడా అంటే నీకు అనుభవం లేకపోతే, నమ్మకపోతే ఏమీ లేదు. నమ్మితే నువ్వు అనుభవిస్తావు. అది ఆకాశమంత ఎత్తైనా, పాతాళమంత లోతైనా, మనుషులకు వైద్యశాస్త్రానికి అందని విషయమైన దేవుడు చేస్తాడు. నమ్మాలి. కొంతమందిలో విశ్వాసం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగింది. యోహాన్ కుమార్ అన్న గురించి చెప్పాలి. సడన్గా గుర్తొచ్చింది. అన్న ఏమనుకోవద్దు. అన్న ఒకరోజు ఎందుకో
12 గంటల ప్రార్థన ఉపవాసంలో ఉన్నారు. తీవ్రంగా షుగర్ ఉందని తెలిసింది నాకు బయట వాళ్ళ ద్వారా, వయసును బట్టి. షుగర్ ఉంటే ఇంత ఫాస్టింగ్ చేస్తున్నారు ఏంటని ఒంటరిగా దొరికినప్పుడు అడిగా, అన్న ఏంటి ఇంత ఫాస్టింగ్ చేస్తున్నారు, డాక్టర్లు ఉపవాసం ఉండొద్దంటారు, మీరు ఉపవాసం ఉంటున్నారు అని అంటే ఆయన అన్న ఒక మాట ఏంటి తెలుసా, వైద్యశాస్త్రము కంటే తమ్ముడా ధర్మశాస్త్రము గొప్పది. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదామా. ఏంటది? నిన్న మొన్న ఎప్పుడో ఊరెళ్ళి వచ్చి చాలా అలసిపోయి వంగిపోయి వెళ్ళి ఊరెళ్ళారు, ఈరోజు నిటారకు కూర్చొని ఉన్నారు. నమ్మిక మాత్రం ఉంచు, నువ్వు బ్రతుకుతావు. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసమూలముగా బ్రతికాడు. దేవుని పిల్లలమైన మనకి కడవరి రోజులకు కావలసింది విశ్వాసం. శోధనలు పరీక్షలు దేవునికి పెట్టకండి, నమ్మండి. దేవుని కొరకు నిరీక్షణతో ఉండండి. రాకడను నమ్మండి, రాకడలో వచ్చే దేవుని కార్యాలను నమ్మండి. ఆయన నేడు సజీవుడు. ఆయన మన మధ్యలో గొప్ప కార్యాలు చేస్తాడు. సూచక క్రియలు చేసే దేవుడు, మహత్కార్యాలను చేసే దేవుడు, అద్భుతాలను చేసే దేవుడు. ఆమేన్. నమ్మిన వాళ్ళు చెప్పండి. ఇవి రాకడకు గుర్తులు, రాకడకి ఇవి గుర్తులు. నమ్మితే, నమ్మగలిగితే, విశ్వాసం ఉంచగలిగితే. నేను చెప్తాను, మేము సేవకులుగా ప్రార్థన చేసే స్వస్థతలు కలిగే అనుభవం ఉంది, లేక దేవుని నమ్మి ప్రార్థన చేసుకుని స్వస్థత పొందే అనుభవం ఉంది. అయితే మనం దేవుని ప్రత్యక్షత వలన స్వస్థతలు పొందిన సాక్ష్యాలు కూడా వింటా ఉన్నాం. ఒక సాక్ష్యం నేను విన్నాను, అద్భుతమైన సాక్ష్యం ఏంటంటే, అక్కడ ఎవరూ లేరు, యేసుప్రభుని గురించి తనకెవరూ చెప్పలేదు, చర్చిని మాత్రమే చూసి ఒక 2 కాళ్ళు లేనివాడు, నేను లేచి నడిస్తే ఇక్కడ నేను 1 కోటి రూపాయలు పెట్టి మందిరం కట్టిస్తానంటూ పరుగెత్తేశాడట. 2 డాక్టర్లు విడిచిపెట్టిన వ్యక్తి 2 కాళ్ళు సెట్ అయ్యి నడుస్తున్నాడు. అక్కడ మందిరం కట్టాడు. అక్కడ ఎవరు ప్రార్థన చేయలేదు, కేవలం నమ్మిక. రాత్రి సభలకు వచ్చే వాళ్ళను కూడా నండి గమనించండి, చాలామంది రోగులుగా వచ్చి రోగులుగా వెళ్ళిపోతారు. ఎందుకో తెలుసా? నమ్మిక ఉంచకపోతే ఏమి జరగదు. ఈ రాత్రి నువ్వు నమ్మితే మేలుతో కూడా వెళ్తావు, అద్భుతంతో వెళ్తావు. ఏ దేవుడు? మన దేవుడు అరణ్యంలో మన పితరులను అద్భుతాల మార్గంలో నడిపించిన దేవుడు. ఆయన చేసినట్టు ఏ జనములో ఎప్పుడు ఎవరు చేసిన చరిత్ర లేదు. కనుక దేవుడు అద్భుత కరుడు, ఆశ్చర్యకరుడు, మన కొరకు అద్భుతాలను చేస్తాడు. నాకు పాస్టర్ గారు టైం చెప్పారు, మన జాన్ బాబు గారు, ఆయన ఎక్కువ టైం చెప్పమని నాకు చెప్పారు. ఇప్పుడు నేను టైం రిక్వెస్ట్ అడగాలేమో. దేవునికి స్తోత్రం. టైం ఎంత అయిందో చెప్తారా? 9 అంతేనా? ఓకే, మనకి చాలా టైం ఉంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మనకు ఇలాంటి ప్రభు రాకడను కూర్చుని కరువులు. ఇంకొకటి, దేవుని పిల్లలు ప్రార్థన కూటాల విషయంలో నిర్లక్ష్యం చేస్తూ, ఇలాంటి ప్రార్థన అవకాశాలు జరిగినప్పుడు సంఘ ప్రార్థన కూడికలు, కుటుంబ ప్రార్థనలు, ప్రత్యేక సువార్త కూడికలు, ఇలాంటి వాటిని నిర్లక్ష్యం చేస్తూ, ఆ రోజు వినే వాక్యమే కదా, విరివిగా దేవుని వాక్యం దొరుకుతూ ఉంది అని ఆ టీవీలో ద్వారా కానీ మరొక విధంగా కానీ సువార్త వింటున్నామని ఈ చివరి దినాల్లో వాక్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ప్రభు రాకడలో ఆమోసులో రాయబడిన మాట, ఒకవేళ మన దేశంలో ఇప్పటికే సగం ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి వచ్చిందేమో. ఆమోసు 8లో రాయబడిన మాట మనందరికి తెలుసు కదా. అది ఆమోసు 8, 11, 12 వాక్యాలు. రాబో దినములలో దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట వలన వచ్చే క్షామము కాక యెహోవా మాటను వినకపోవడం వలన వచ్చిన క్షామము, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వినుటకడే ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ఆ దినమందు చక్కని కన్యకలను యవనులను. చాలు. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాట పైనుండి కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, కొన్ని రోజులకి దేవుని వాక్యం అనేది ప్రకటించడానికి ఎన్నో వ్యతిరేకతలు,
ఈరోజు ఈ మీటింగ్కు కూడా ఎన్ని ఆటంకాలు వచ్చి ఉంటాయో మాకు తెలియదు, కానీ ఎన్నో ఆటంకాలు, ప్రార్థన అనగానే వ్యతిరేకతలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ గురించి నేను మాట్లాడడం లేదు, దేశమంతటి పరిస్థితుల్లో చూస్తున్నాం. మనం సౌత్ ఇండియాలో కొంతవరకు పర్వాలేదు, మన దేశంలోనే నార్త్ ఇండియాకి వెళ్ళి వచ్చే సేవకులు చెప్తున్నారు సువార్త ప్రకటించుకోవడానికి ఎంత కష్టంగా ఉందో. దేవుని వాక్యం విందామని ఒకడు తూర్పు నుండి పడమరకు వెళ్ళినా, బూదిగంతాలు చుట్టొచ్చినా, అయ్యా నాకు దేవుని వాక్యం చెప్పే సేవకులు లేక దేవుని వాక్యం దొరుకుతుందేమని ఒకవేళ ఎదురు చూసినా దొరకని రోజులు రావచ్చు. అందుకని దేవుని వాక్యాన్ని మనం విరివిగా ప్రభువు రాకడ దినాల్లో, ఇది కూడా రాకడను గురించి మేల్కోవలసిన విషయం, సువార్తకు వ్యతిరేకత, సువార్తకి ఆటంకాలు, సువార్తకు అభ్యంతరాలు వస్తున్నాయి. కనుక మనం చేయవలసింది ఏంటంటే, మనకు దొరికిన ఈ సమయాన్ని మరింత ఎక్కువగా దేవుని వాక్యం వినాలి. ఎంతమందికి ఇష్టం దేవుని వాక్యం వింటాం? 4 రోజులు పెట్టాడు జాన్బాబు గారు, ఇంకో 4 రోజులు పెడితే ఎంతమందికి ఇష్టం? మీదేం పోయింది? హల్లెలూయా. ఖర్చు అయింది కదా, అల్లాడిపోతాడు. హల్లెలూయా. నేను వెళ్ళిన చోట ఇలాగే చెప్తాను, ఇంకో 2 రోజులు పెట్టు చల్లగా ఉంది అని. హల్లెలూయా. దేవుడు అది అనుగ్రహిస్తాడు. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తారు, వినండి, సేవకులను ఉద్దేశించి. సందర్భం గనక దైవజనుడు రేనాడ్ బొంకే గారి అనుభవ సాక్ష్యం. ఆయన మొట్టమొదట సేవ ప్రారంభించినప్పుడు ఒక చిన్న సంఘం, ఒక 50-60 మంది సంఘం, తర్వాత ఒక 150-100 మంది సంఘం అయింది. 100 అనుకుంటాను, 100 సంఘం అయింది. ఆ తర్వాత ఇంకా ఆయనకు బాగా ఉద్యోగం వస్తూ ఉందంట. అప్పుడే ఉద్యోగం వస్తూ ఉంది, లోపల మంట కలుగుతూ ఉంది. సేవ బాగా చేయాలి, రోషంగా చేయాలి, విస్తారమైన సేవ చేయాలి, ఆఫ్రికా ఖండమంతా తిరిగి చేయాలని ఆ రోషం కలుగుతున్నప్పుడు సంఘంతో చెప్పి మనం ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేద్దాం, అదే ఫస్ట్ మీటింగ్ అరేంజ్ చేద్దామని చెప్పి ఒక 10,000 మంది బట్టి టెంట్ వేశాడట. ఎంతమంది? ఫస్ట్ అదే 10,000 మంది బట్టేది. అప్పుడు సంఘంలో 2 గ్రూపులు ఉంటాయి. ఏంటివి అవి? చెప్పరేంటి? ఒకటి ముందుకు దోసేది, ఒకటి వెనక్కి లాగేది. ఆ మేకలు గొర్రెలు కాదు, మీరు ఇక్కడ అది చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం. ఒక గుంపు ఏం చేస్తారంటే, రెడీ, మేము ఉన్నాము సిద్ధంగా, అయ్యగారు మీకు ఏది మీరు చెయ్యండి, మేము ఉన్నాము అని ప్రోత్సహించే ఒక గుంపు. ఎందుకండి పాస్టర్ గారు, మీరు చెప్తే చాలదా మాకు అనే ఒక గుంపు. 2 ఉంటాయి. అది నాకు కూడా ఉంటాయి, మీకే కాదు, మా సంఘాల్లో కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. మా చర్చి వాళ్ళు ఎవరన్నా వస్తే ఇంటికి వెళ్ళి చెప్పుకోమాకండి. హల్లెలూయా, హల్లెలూయా. నేనేం చెప్తున్నానంటే, ఒక గుంపు ఆత్మీయంగా ముందుకు నెట్టేది, ప్రార్థన ప్రోత్సాహం, ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చి పరిచర్య చేసి ప్రోత్సహించే గుంపు ఒక వెనక్కి లాగుతూ ఉంటుంది. అయితే ఆయన సంఘము ఆయనను బలపరిచిందట, మేమున్నాం చేయండి అని. సరే, కూటమి పెట్టుకుని ఆరంభించారు. ఈ పుస్తకాల గురించి అయ్యగారే నాకు ఎక్కువగా పరిచయం చేసి కనుక జాకబ్ గారికి బాగా తెలుసు ఆ సాక్ష్యం. ఏం జరిగిందంటే, ఆ టెంట్ పెట్టుకున్నారు. రేడియోలో అప్పటి వరకు వాతావరణం బాగుంది. అప్పుడు రేడియోలు కదా, రేడియోలో వాతావరణం హెచ్చరికలు వచ్చాయి, భయంకరమైన తుఫాను ఉంది, సముద్ర తీర ప్రాంతాలందరినీ సరి చేస్తూ ఉన్నారు, వచ్చేయమని చెప్పి ఆర్డర్ ఇస్తున్నారు. అందరికీ ఈ భయంకరమైన తుఫాను హెచ్చరిక వెళ్ళిందట. ఈయనేమో పెట్టక ఏర్పాటు చేసుకున్నాడు, పెద్ద ఏర్పాటు. పైనేమో మేఘాలు కమ్ముకు వస్తున్నాయి. ఆ లారీకి పై భాగంలోకి ఎక్కి ఒకసారి ఆ మేఘాలను చూస్తూ అన్నాడంట, సాతానా, మేఘాన్ని చూస్తూ, సాతానా, ఇప్పుడు నువ్వు ఈ మీటింగ్ ఆపొచ్చేమో కానీ మరలా నేను ఇదే స్థలంలో 50,000 బట్టే టెంట్ వేసి పెడతాను మీటింగ్ అన్నాడంట. అంతే. ప్రకటనలు ఏమయ్యాయో తెలియదు కానీ వాతావరణం మామూలుగా అయిపోయి కూటాలు ప్రారంభమయ్యాయి. అది 3 రోజులు అనుకున్న కూటాలు 50 రోజులు జరిగాయి అంటండి. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదామా? 3 రోజులు మనం కూటం పెట్టుకుంటే, మన విశ్వాసుల పరిస్థితి చెప్తున్నా, మీ గురించి కాదు, మా విశ్వాసుల గురించి. ఆ మొదటి రోజు ఏమి వెళ్తాంలే, 2వ రోజు వెళ్దాం, ఇంకా 2 రోజులు ఉంది కదా, రేపు వెళ్దాం, చివరి రోజు వెళ్దాం, చివరి ఆశీర్వాదాలు వస్తాయి. హల్లెలూయా. విలువ తెలియడం లేదు. ఇప్పుడు మనకు దొరుకుతుంది, మనం ధన్యులం. మీకు దేవుని వాక్యం వినబడుతుంది, మీకు బోధించే సేవకులు, ఈ సభ ఏర్పాటు చేసే సంఘం, ప్రయాసపడి ప్రార్థించే వాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు దేవుని వాక్యం మీరు వినాలి. దేవుని వాక్యానికి ఈ చివరి దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రయాసపడి సమకూర్చుకోవాల్సింది దేవుని వాక్యాన్నే. ఆ సంగతి మీరు వినుంటారు కదా. లాజరును సమాధి నుండి లేపినప్పుడు కొందరు మార్త దగ్గరికి వెళ్ళారట. ఈ సమాధి నుండి తిరిగి లేచిన యేసయ్యని, లాజరును తిరిగి లేపిన యేసయ్యను గురించి మాకు చెప్పమని. ఆమె చెప్పిన మాట ఏంటి మీకు అందరికీ తెలుసు. ఏమని చెప్పాడు? ఏమని చెప్పింది? అటు చూస్తారేంటమ్మా? నా దగ్గర నాకు తెలీదు, మరియమ్మని అడగమందంట. ఎందుకంటే ఈమె వినదు, ఈమె కూర్చుని నేర్చుకోలేదు, ఈమె దేవుని మాటల మీద లక్ష్యం ఉంచలేదు. వండడం తినడంలోనే ఉంది, వడ్డించడం పొగడ్తల్లోనే ఉంది. కనుక ఈమెకు దైవికమైన విషయం గ్రహింపు లేదు. అందుకనే ప్రభు అన్నాడు, మరియను గురించి ఈమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది. దేవుని పిల్లలు దేవుని వాక్యమును విరివిగా వినడానికి, ఇతరులకు ప్రకటించడానికి సిద్ధపడి ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. ఇలాంటి సభలు అనేకము ఇంకా ఇంకా జరుగునుగాక. మన పట్టణంలో ఇంకా ఆయన సభలు 10,000 మందితో ప్రారంభమైనవి లక్షలుగా ఆ మీటింగ్ చూసిన తర్వాత ఆయనకు విశ్వాసం వచ్చిందట. జనమును చూసి కాదు మనం చేయాల్సింది, మనం ఏర్పరచుకున్న గ్రౌండ్ అయితే అది నింపుతారు. ఆ మధ్యకాలంలో బాగా 20 సంవత్సరాల క్రితం తెలుగు చర్చిలో ఒక మీటింగ్ అరేంజ్ చేసాం, సువార్త సభ. ఆ సువార్త సభలో చర్చి ముందుకు గ్రౌండ్ ఉంది, స్టేజ్ ఉంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ స్టేజ్ కాకుండా కొంచెం ఈ కొట్లు కట్టారు. ఇప్పుడు అటువైపు నేను స్టేజ్ కట్టా. ఎవరో కొందరు అన్నారట, ఈ బ్రదర్కి కాస్త ఎక్స్ట్రా అనుకుంటా, కొంచెం ఎక్కువ, ఎందుకంటే స్టేజ్ ఆడు ఉందిగా వాడుకోవచ్చు, అక్కడ ఎందుకు వేశాడు అని. నేను ఎందుకు అలాగ వేశానంటే ఇక్కడైతే స్టేజ్ కొంచెం వెడల్పు తక్కువగా ఉంది, అదైతే పొడవుగా ఉంది, వచ్చే జనం నిండుతారు అని. ఇంతమంది వస్తారా అన్నారంట. ఎవరో అక్కడ ఒక పాస్టర్ గారు, మనకు తెలిసిన పాస్టర్ గారు ఉండి, వస్తారండి వాళ్ళు ఈ గ్రౌండ్ నింపేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారండి ఈ గ్రౌండ్ నిండిపోద్ది అని. నాకు కూడా అంత విశ్వాసం లేదు. నన్ను గురించి ఆ సాక్ష్యం ఇచ్చిన ఆయన లేడు భూమి మీద, దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే ఆ గ్రౌండ్ చాలలేదండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామా? మనము నమ్మిన కొలది మన పరిచర్యను విస్తరింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు ఇంకా ఉంది గ్రౌండ్, ఇంకా ఉంది గ్రౌండ్, ఉందా లేదా? చాలే అనుకుందామా? చాలందామా? హల్లెలూయా. ఈ గ్రౌండ్ అంతా నిండును గాక. మన మందిరాల్లో మచిలీపట్నంలో ఏ మందిరం ఖాళీగా ఉండకుండాను గాక. గొప్ప ఉద్యమం మన పట్టణంలో వచ్చును గాక. ఈ మధ్య వింటున్నాను, ప్రార్థన టీములు ఎక్కువగా లేస్తూ ఉన్నాయి. అలాంటి ఇంకా టీములు లేవాలనే కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. ఉద్యమం మన పట్టణంలో రావాలని ఎంతమందికి ఉంది? ఏంటి, ఒక పాట పాడాలి. హల్లెలూయా. ఎవరు పాడతారా? ఒక పల్లవిమా, ఎవరున్నారు సింగర్లు ఇక్కడ లేరా? హల్లెలూయా. సింగర్లు ఉన్న ప్లేయర్లు లేరుగా. సంగీతన్న అంటే పాటలు పాడు అని వాళ్ళకు నిర్ణయం అయిపోయింది. దేవునికి స్తోత్రం. నాకు కూడా ఉద్యోగం వస్తే పాడతాను. సరే, మనం చూస్తున్నాం కరువును గూర్చిన వాక్యము మనము చూస్తున్నాం. మార్కు సువార్త 13వ అధ్యాయం 28, 29. మార్కు సువార్త 13వ అధ్యాయం 28, 29 వాక్యాలు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించుచున్నప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మాకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచుచున్నప్పుడు ఆయన సమీపమునే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఆయన ద్వారము దగ్గర ఉన్నాడని తెలుసుకోండి. దీనికి లింక్ ఎక్కడ పెట్టాడు అంటే యెరూషలేం. ఇశ్రాయేలు దేశము దేవునికి విరోధమైనప్పుడు దేవుడు వారిని కోపగించి అన్యరాజులకు అప్పగించినప్పుడు వాళ్ళు చెదరగొట్టిన సంగతి చరిత్ర ఇది. ఒకవేళ తెలియకపోతే ఒక మాట అంతే, చరిత్ర ఇది. అయితే తిరిగి దేవుడు వారి యందు జాలిపడి మరల మిమ్మల్ని సమకూరుస్తాననే వాగ్దానం వారికి ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని ఉద్దేశించి
వ్రాయబడిన మాట ఇది. అంజూరపు చెట్టు అనేది ఇజ్రాయేలు దేశానికి సంబంధించింది. అంజూరపు చెట్టు చిగుర్చడము అంటే అది మరలా పరిపక్వానికి, కాపుకి రావడాన్ని ఇజ్రాయేలును ఉద్దేశించి వ్రాయబడింది. బైబిల్లో ఒక ఎద్దునైనా, ఒక చెట్టునైనా, ఒక గాడిదనైనా, దేన్నైనా ఉపమానంగా వాడితే అది మనుషులను ఉద్దేశించే అన్ని సందర్భాల్లో, ఎక్కువ సందర్భాల్లో మనుషులను ఉద్దేశించే దేవుడు ఉపమానంగా తీసుకున్నాడు. ఇక్కడ మనం అది గమనించాల్సింది ఏంటంటే, ఇజ్రాయేలు దేశం మరలా సమకూర్చబడింది. దేవునికి స్తోత్రం. ఇటీవల కాలంలో మిగిలిన ఇండియాలో ఉన్న వాళ్ళు కూడా వెళ్ళిన వార్త మీరు వినుంటారు కదా. అక్కడక్కడ సంగతులు వేరు. మన ఇండియాలో ఉన్న యూదులు కూడా, మణిపూర్ ప్రాంతంలో ఉన్న యూదులు వెళ్ళారు. ఇంకా మిగిలి ఉన్న మన ఆంధ్రలో వాళ్ళు కూడా రెడీ అవుతున్నారు, సిద్ధపడి ఉన్నారు వాళ్ళు కూడా ఎప్పుడు వెళ్ళడానికి అని. మొత్తానికి యెరూషలేము దేశం కట్టబడింది. ఇది అంజూరపు చెట్టుకు గుర్తు. యెరూషలేము దేశమును గురించి చూస్తున్నప్పుడు కొన్ని విషయాలండి ఆశ్చర్యం కలుగుతుంది. యెరూషలేమును గురించి వార్త విన్నప్పుడు ఇప్పుడు మనం ఏ టెక్నాలజీలో ఉన్నాం? ఏఐ. మీ అందరికి ఏఐ ఎంతమందికి తెలుసు? అందరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏఐ టెక్నాలజీలో ఉన్నాం. ఇప్పుడు నేను ఇక్కడ లేకుండానే నేను నిలబడి ఇక్కడ ప్రసంగం చేయొచ్చు. నేను ఇక్కడ ఉండను, నాలాగే నేనున్నట్టుగానే ప్రసంగం చేసే భయంకరమైన పరిస్థితి ఈ ఏఐ ద్వారా మనం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో యెరూషలేములో ఒక వార్త, అది మనకొద్దు. ఇజ్రాయేలు ప్రజలు మంచి జ్ఞానవంతులు, తెలివివంతులు, వాళ్ళు చాలా కనిపెట్టారు. స్త్రీ పురుషులు లేకుండానే పిల్లల్ని పుట్టించి తయారు చేసే దాంట్లో సక్సెస్ అయిపోయారంట. వాళ్ళకి దానికి నోబెల్ ఇవ్వాలి. ఇది కడవరి దినం. ఇదే ప్రభు రాకడకు సూచన. యెరూషలేం కట్టబడుతుంది, దేవాలయం కొరకు అన్ని కూర్చుకుంటున్నారు, వాళ్ళు బలి ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఇవన్నీ మీరు చూస్తున్నారు, వింటున్నారు ప్రభు రాకడను గురించి. ఈ వార్తలు వింటున్నప్పుడు మరింత భయమేస్తుంది. ఇక ప్రభు సమయం ఎవడు? గర్భఫలం ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఉంది. గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. ఇప్పుడు మనుషుడే, మనకు కూడా సాఫల్య కేంద్రాలు చాలా వచ్చాయి. కానీ ఇక మీదట స్త్రీతో పురుషునితోనే సంబంధం లేకుండా పిల్లలు. ఇక మనుషులతోనే. మొన్న ఈ మధ్య విన్నారా? చైనాలో ఉన్న డాక్టర్ హైదరాబాద్లో రోబో ద్వారా ఆపరేషన్ చేశాడు. ఎంతమంది విన్నారు ఈ వార్త? చెయ్యి పైకెత్తండి, ఎంతమంది విన్నారు? చైనాలో ఉన్నాడు ఆయన డాక్టరు. ఎక్కడ చేశాడు? హైదరాబాద్లో. సక్సెస్ ఆపరేషన్. రోబో చేసేసింది. అక్కడ నుండి ఆయన దానికి ఏమి సలహాలు ఇస్తుంటే అది చేసి పడేసింది. ఆపరేషన్ సక్సెస్. ఇక రాబోయే రోజులను చూస్తున్నప్పుడు రోబో కాలం, ఈ కాలం, దెయ్యాల కాలం రాబోతా ఉందేమో. దేవునికి స్తోత్రం. ఆకాశ శక్తులు కూలిపోతాయని ఉంది. ప్రభు వచ్చినప్పుడు అవన్నీ కూలి పరిపాలన చేసే భయంకరమైన రోజులకు రాబోతా ఉన్నాం. యేసు ప్రభు త్వరగా రాబోతుండడానికి ఇవన్నీ సూచనలు. విపరీతమైన పరిస్థితులు, విపరీతమైన కార్యాలు, విడ్డూరమైన కార్యాలు, మానవ చరిత్ర అంగీకరించలేని విషయాలను గురించి ఇక రాబోయే రోజుల్లో మనం వినాల్సి వస్తుందేమో. జాగ్రత్త. ప్రభు చెప్తున్నాడు. చాలామంది చెప్తారు ఆయన తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడని. మాకు మాత్రం అందిన రెఫరెన్స్ ఏంటంటే ఆయన కూర్చొని లేడు, వాకిట్లో రెడీగా ఉన్నాడు. రైట్, వెళ్ళు అంటే దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ ఉన్నాడు? చదివామా మనం ఇప్పుడు? ఎక్కడున్నాడు ఆయన? ఆ మాట చదవండి. ఎక్కడున్నాడు ఆయన? ఆ ప్రకారమే సమీపముననే ద్వారమునొద్దనే. ఆమేన్. ఎక్కడున్నాడు ఆయన? గుమ్మం ఒక అడుగు ఇలా వేస్తే వచ్చేసింది ప్రభు రాకడ. తండ్రి ఆజ్ఞ కొరకు సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచం సిద్ధపడిపోతూ ఉంది. లోకం నాశనానికి సిద్ధపడిపోతూ ఉంది. తీర్పు జరగబోయే సమయం వచ్చింది. దేవుని రాజ్యం ఏర్పాటు సిద్ధం, సమకూర్చబడి సమస్తం సిద్ధమైపోయాయి. దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనం మెలకువగలిగి జాగ్రత్తగా, ఇక సమయం కొంచెమేనని జాగ్రత్త పడదాం. జ్ఞానుల వలె నడుచుకుందాం. దేవునికి స్తోత్రం. మెలకువగలిగి బ్రతుకుదాం. ఆమేన్. దేవుని రాకడ కొరకు మరింత ఎక్కువగా ఆ ప్రభు ఆ దినం సమీపిస్తున్నప్పుడు మరింత ఎక్కువగా కూడమని చెప్పాడు. మీరు ప్రార్థనలలో ఎక్కువగా ఉండి విశ్వాసంతో గడుపుతూ ప్రభు రాకడ కొరకు కనిపెట్టాలి. 35-37 వాక్యాలు చూడండి. అక్కడే 13లో ఇంటి యజమానుడి గురించి రాయబడి ఉంది. ఇంటి యజమానుడు వచ్చే ఒక ఇంటి యజమానుడు వచ్చేదానికి ఎలాగా
ఇంటి యజమానుడైన ఉపమానం పూర్తిగా అర్థం కాకుండా ఈ విషయం నేను ఎలా చెప్పను. ఒక ఇంటి యజమానుడు బాధ్యతలు అప్పగించి దాసునికి దూరదేశం పోయాడు, యాత్రకు వెళ్ళాడు అనుకోండి, తిరిగి వస్తున్నాడు. ఆయన వచ్చే సమయం చెప్పలేదు, ఇదిగో నేను ఎప్పుడు వస్తానో తెలియదు. ఎలా వస్తాడట? అర్ధరాత్రి వచ్చునో, చదవండి అమ్మా. ఇంటి యజమానుడు ప్రొద్దుకుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును, తెల్లవారినప్పుడు వచ్చును, ఎప్పుడు వచ్చును మీకు తెలియదు గనుక వచ్చి మీరు నిద్రపోవచ్చుండగా చూసునేమో గనుక మెలకువగా ఉండండి. అంటే నిద్రపోకుండా ఉండమని కాదు ఇది. ఈ వాక్యం యొక్క భావం నిద్రే మానేయమని కాదు ఇది. ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే సిద్ధపడి ఉండాలి, ప్రార్థన పూర్వకంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దైవికమైన క్రమంలో ఉండాలి, అపోస్తుల బోధ సహవాసంలో ఉండాలి, రొట్టె విరిచే కార్యక్రమం మానకుండా ఉండాలి, సంఘం ఇంటింటా దేవాలయంలో కూడుకుంటా ఉండాలి, అపోస్తుల బోధ, అపోస్తుల విధానం, అపోస్తులను మనము అనుసరించాలి. ఆ కూడికని, సంఘాన్ని, ప్రార్థనలను మానక మరి ఎక్కువగా ప్రార్థన కూడికల్లో కూడుతూ ప్రభు రాకడ కొరకు మనం మరింత సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఆ 14 మత్తయి సువార్త 24వ అధ్యాయం 27వ వాక్యం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24:27. నోవాహు దినాలు మరొక సూచన ఇక్కడ ఉంది. నోవాహు దినాలు ఎలా ఉన్నాయో మనుష్య కుమారుని రాకడ ఉండును. మరి నోవాహు దినాలను గురించి మీరు అనేక దినాల నుంచి విని ఉన్నారు కనుక ఎక్కువగా నేను చెప్పను. ఆ దినాలలో జరిగిన సంగతి ఏమిటంటే, నోవాహు కొరకు ఒక హెచ్చరిక నోవాహుకు వచ్చింది. నోవాహు దేవుని నుండి ఒక ప్రత్యక్షతను కలిగి ఉన్నాడు. గొప్ప రక్షణ కలుగు చేసుకోవడానికి, లోకం మీదకి రాబోయే ఉగ్రతను కూర్చిన హెచ్చరిక వచ్చింది. తమను రక్షించుకోవడానికి వారి కొరకు ఒక ఓడ ఎలా నిర్మించుకోవాలో అది నోవాహుకు బయలుపరచబడింది. నోవాహు తన కుమారులు ఓడ నిర్మించుకునే పనిలో మునిగిపోయి ఓడను నిర్మించుకుంటున్నారు. ఈ సంగతి ఆ నోట నివసిస్తున్న అనేకులకు ప్రకటించబడింది. నోవాహు అడిగిన ప్రతి వారికి, నాకు తెలిసి అడగని వారికి కూడా పిలిచి ప్రభు ఏం చేయబోతున్నాడో, లోకం మీదకి రాబోతున్న ఆ గొప్ప జలప్రలయమును గూర్చి నోవాహు ప్రకటించాడని బైబిల్లో వ్రాయబడిన మాటను బట్టి చెప్తున్నాను. 120 సంవత్సరాల సమయం ఇవ్వబడింది. 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు. ప్రజలట నోవాహు ప్రకటించిన మాటలకు అవిధేయులయ్యారు. ఈనాడు కూడా మనం చూస్తున్నాం. తినుచు త్రాగుచు మత్తులైపోయి, ఇల్లు గట్టి పెళ్లి చేస్తూ, నోవాహు దినాల వల్లనే మత్తులై, దైవికమైన చింతన లేకుండా, దేవుడు ఉన్నాడని, దేవుని రాజ్యం ఉందని లేక, పాప భీతి భయం లేకుండా, విచ్చలవిడిగా, అక్రమముగా, అన్యాయముగా, నీతి న్యాయం లేకుండా, ధనాపేక్షతో, అక్రమంతో విస్తరిస్తూ, మంచి చెడ లేకుండా, ఆస్తుల కొరకు సొంత వారి ప్రాణాలు తీస్తూ మనుషులు బ్రతుకుతున్న భయానకమైన పరిస్థితుల్లో మనము కనబడతా ఉన్నాం. దైవంచి గమనండి, ప్రభు వచ్చే వేళ అయింది. ఇవి నోవాహు దినముల వల్లనే ఉన్నాయి. మీరు నోవాహు దినాల్లో ఉన్నాయనే సంగతి వింటూ ఉండవచ్చును, కానీ ఇది మరింత ఎక్కువగా పాపం విస్తరించింది, అక్రమం విస్తరించడం మనం చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు త్వరగా వస్తున్నాడని చెప్పేది ఖాయం. దేవునికి స్తోత్రం. అది మెరుపు వలె, అక్కడ రాయబడింది, మెరుపు వలె ఆయన వస్తాడు. మెరుపు ఎలా మెరిసి ఇలా అవుతుందో అలాగే ప్రభువు వస్తాడు. ఎవరి కొరకు వస్తున్నాడు? 24:31 మత్తయి సువార్త. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపి వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని. ఆమేన్. ఎవరి కొరకు వస్తున్నాడు యేసు ప్రభు? ఆ పైన రాయబడి ఉంటుంది, పీనుగా ఎక్కడో గ్రద్దలు అక్కడ చేరినట్లుగా, ఎక్కడ తన వారు ఉంటారో, ఎక్కడ తన అనబడే వారు ఉంటారో వారి కొరకు, వారి యొద్దకే యేసు త్వరగా రాబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రభు త్వరగా రాబోతున్నాడు, నీ కొరకే రాబోతున్నాడు. నీవు మారు మనసు పొంది ఉండవచ్చు, బాప్తిసం పొంది ఉండవచ్చు, క్రైస్తవ పేరు ధరించి ఉండవచ్చు. నీవు మరింత పరిపూర్ణుడిగా మార్చబడాలి. పరలోక రాజ్య ప్రవేశానికి కొన్ని మాటలు బైబిల్లో వ్రాయబడ్డాయి. మీరు బిడ్డల వంటి వారు అయితే తప్ప. దేవునికి స్తోత్రం. ఎలా అవ్వాలి మనము? బిడ్డల వంటి వారు, చిన్న బిడ్డల వంటి వారం అయితే తప్ప పరలోక రాజ్యం మనకు
లేదు. మరొక సందర్భంలో శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల దేవుని రాజ్యములో ప్రవేశించలేరు. పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు మరుమనసు అవసరం మరుమనసు పొందని వాళ్ళు పొందాలి. బాప్తీసం తెలియని వాళ్ళకి చెప్తున్నాను, బైబిల్ చెబుతుంది ఒకడు కొత్తగా జన్మించితేనే దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ప్రకటన గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలు, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కున్న వారు గుమ్మముల గుండా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరిశుద్ధులు, బైబిల్ చెప్పినట్టుగా పరిశుద్ధులను సంపూర్ణ పరిశుద్ధులుగా మార్చబడాలి. పరిశుద్ధులు నీతిమంతులుగా మార్చబడాలి. లోపము లేని వారుగా మార్చబడాలి. నిర్దోషులుగా మార్చబడాలి. మచ్చ, ముడత, డాగు, కలంకం లేని పరిశుద్ధమైన సంఘముగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదామా? మనం ఎవరితో ఉన్నాం? నీకు ఒక ఉపమానం చెప్తాను. యేసు ప్రభు చెప్పిన ఉపమానం. అదేమిటంటే మనం ఎవరితో ఉన్నాం, మనల్ని దేంతో పోల్చాడంటే గోధుమలతో పోల్చాడు. పొలములో చల్లబడిన గోధుమల మట మనం. దేవునికి స్తోత్రం. అయితే కొంతకాలం పోయిన తర్వాత అవి మొలిచి పెద్దవైన తర్వాత పనివారు గమనించారు, ఆ పొలంలో ఏమున్నాయి? గురుగులు కనబడ్డాయి. వెంటనే ఆ పొలము యజమాని దగ్గరికి వెళ్ళి, అయ్యా మనము గోధుమలు కదా చల్లాము, గురుగులు ఉన్నాయి ఏమిటి అని అడిగితే వారు మేము పెళ్ళగింతుమా అని అడిగారట. గోధుమలు గురుగులు కలిసి ఉంటే గురుగులను మేము పెళ్ళగించమంటారా అంటే ఆయన అన్నాడట, గురుగును పెళ్ళగించేటప్పుడు గోధుమలు కదిలిపోతాయి. అందుకని మీరు మీరు గురుగో గోధుమ మాకు తెలియదు, మేము ఎవరిని పెళ్ళగించడం లేదు, వెలయ్యడం లేదు. కానీ ప్రభు వచ్చినప్పుడు మాత్రం అవి ఏమంటారు? గోధుమలు పొట్టు అగ్నికి, గోధుమలు కొట్టుకి అని వ్రాయబడినట్టు మొదటి కీర్తనలో మనం తీర్పు తీర్చబడతాం. కనుక ఇప్పుడు దేవుని బిడ్డలారు, మీరెవరో మీరు తేల్చుకోవాలి. మీ పరిపూర్ణత కొరకు మీరు ప్రయాసపడాలి, వాక్యానుసారంగా జీవించాలి. సంఘము చాలా ప్రాముఖ్యమైంది. సంఘం లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఈరోజు అతి బోధ బయలుదేరింది. ప్రతివాడు బోధించవచ్చు, దాన్ని మేము ప్రశ్నించలేం. ఎవరైనా బోధించవచ్చు, ఎవరైనా యేసును ప్రకటించవచ్చు, ఎవరైనా బైబిల్ చదవచ్చు, ఎవరైనా చేయవచ్చు. అయితే బైబిల్ ప్రకారంగా ఆ నియమాలు, నిబంధనలు, అపోస్తులు, క్రమాలు, ఉపదేశాలు, సమర్పణలు, ప్రతిష్టతల కాలం పోయినట్టు కనబడుతుంది. విస్తారంగా పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఏ పనిని మేము అడ్డగించలేం. ప్రకటించే వాళ్ళకి మేము అడ్డు కానే కాదు. పని జరగనివ్వండి, కానీ తీర్పు జాగ్రత్త. తీర్పు దినమున నిలబడే వాళ్ళు ఎవరు అంటే గోధుమలు. దేవునికి స్తోత్రం. గురుగులు ఏమవుతాయి? అగ్నికి వెళ్ళిపోతాయి. నేను గురుగునా గోధుమనా డౌట్ పెట్టుకుని వెళ్ళిపోమాకండి ఇక్కడ నుండి. లేనిపోంది ఆయన ఒకడు వచ్చాడు సరకారు తోట నుండి, మమ్మల్ని లేనిపోని అనుమానం పెట్టాడు. అసలు నేను గురుగునా గోధుమనా అని అనుకోవద్దు. నువ్వు గురుగో గోధుమ ఎవరు తేలుస్తారు? హల్లెలూయా, హల్లెలూయా. నీ వలన ఫలమేమీ లేదనుకో, నీ వలన ప్రయోజనమేమీ లేదనుకో, నువ్వేమీ దీవెనకరంగా లేవనుకో, అర్థమేమిటి? గురువు ఎవరికి ఆహారం కాదు, అది దేవునికి స్తోత్రం. అంతేకాకుండా నువ్వు ఆటంకం అయితే గురువు ఏం చేస్తుంది? కొంత ఆటంకం కూడా. కలుపు ఏం చేస్తుంది? పంటకి ఆటంకమే. ఇప్పుడు కలుపు మందు కొడుతున్నారు సంఘాల్లో. కలుపు మందు కొట్టమాకండి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదామా? అందరిని పెరగనియండి, అందరిని ఉండనియండి, ప్రభు తేల్చుకుంటాడు. దయవుంచి దేవుని పిల్లలారా, మీరు డౌట్ పెట్టుకోవాలని చెప్పలేదు. నీవు రక్షింపబడి సంఘ క్రమంలో ఉండి సరి అయిన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండి భయభక్తులు కలిగి ఉండి అపోస్తుల బోధ విధానాల్లో నీవు నడుస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ నింపుదల నీకుంటే పరలోక రాజ్యానికి వెళతావు. నూనె మాత్రమే లేదని వాళ్ళని బయటకు పంపించి అక్రమం చేయవారులారా ఏమన్నాడు? మీరెవరో నాకు తెలియదు అంటే మనం కూడా తెలియనట్టుగానే తిరుగుతూ ఉంటాం కదా. తెలిసిన మనిషికి వందనాలు చెప్దామంటే తెలియనట్టుగా ఎట్లా చూస్తుంటాడు. ఒక కళ్ళు ఇలా పెట్టి చూస్తూ ఉంటాడు. ఈయన నాకు తెలుసు కదా, ఎవరో పలకరిద్దాం, సుబ్బారావు నువ్వేనా అందాం అనుకుంటే కళ్ళు ఇలా పెట్టుకొని ఉంటాడు. సుబ్బారావు కాదేమో అనుకొని వెళ్ళిపోతాం. వాడికి జబ్బు వచ్చినప్పుడు తెలుస్తుంది సుబ్బారావు వస్తాడు మళ్ళీ, పాస్టర్ గారు అని. ఒరే మొన్న నీకే కదా నేను వందనాలు చెప్పాలనుకున్నాను. అవసరం లేనప్పుడు నువ్వు అట్లా ప్రవర్తిస్తావు, అవసరమైతే మళ్ళీ ఇట్టా. ఈ సుబ్బారావులు ఇంతే. దేవునికి స్తోత్రం. అయ్యా ఇక్కడ మీరు సుబ్బారావులు అంటే మీ గురించి కాదు. బిగ్గరగా దేవుని గాలిలో చెప్తామా? బిగ్గరగా చెప్పాలి.
హల్లెలూయా. ఎవరి కొరకు ఆయన వస్తున్నాడు? నోవాహు దినాలలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నోవాహు దినాలు అన్నట్టుగానే ఉంటుంది. ఆ 24వ అధ్యాయం అంతా రాకడ గురించి ఎన్నో సంగతులు చెప్పాడు. దొంగ వలె ఆయన వస్తాడు. దొంగ కాదండి, దొంగ వలె. అనుకోనని గడియలో అకస్మాత్తుగా ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? అర్ధరాత్రి వేళ వచ్చునో, చెప్పాలి ఆ మాటలు. కోడి కూయి వేళ వచ్చునో చెప్తారు. అర్ధరాత్రికి ఏంటి అర్థం అంటే, అర్ధరాత్రి మీరెవ్వరు కూడా పిలిచినా పలకరు. హల్లెలూయా. లైట్లు ఆపేసుకొని, డోర్లు పెట్టేసుకొని, మీ తలుపులు కొట్టినా మోత పుట్టినా మీరు లెగరు. ఏసీలు వేసుకొని బిగించుకొని పడుకునే కాలం అది, సమయం అది. దేవునికి స్తోత్రం. ఉదయమే లేక తెల వేకువజామంటే అసలు పలకరు. అక్కడ ఉంటారు మీరు. దేవునికి స్తోత్రం. గాఢాంధకారమైన నిద్ర. 3ంటికి లేచి ప్రార్థన చేసే క్రైస్తవులు ఉన్నారు ఇక్కడ. ఉంటే మీ అందరికి వందనాలమ్మా. దేవునికి స్తోత్రం. 3ంటికి లేచి కూర్చునే మీరు నిజంగా ప్రభువు నామానికి మీరు నిజంగా ఆశీర్వదించబడుదురుగాక. హల్లెలూయా. కొంతమంది వస్తారు, అన్నయ్య నిద్ర పట్టట్లేదు ప్రార్థన చేయండి అని. నేను నీకు నిద్ర పట్టకుండాను గాక అన్నాను అనుకో, ఎట్టుంటుంది? మంచిదే కదమ్మా నిద్ర పట్టకపోవడం అంటే. బాగుంటుందా? నిద్ర పట్టకుండాను గాక అని మనసులో అనుకుంటే ఎట్టుంటుంది? ఇలాగైనా నువ్వు ప్రార్థన చేస్తావని, నీకేదో నిద్ర పట్టకుండా పోవాలని కాదు. నిద్ర పట్టకపోయినా ప్రార్థన చేయరు, దొర్లుతారు, ఆ టీవీ చూస్తారు, సెల్ ఫోను. దేవుని వల్ల లేదు, ఇప్పుడు నా దగ్గర ఉందా? హల్లెలూయా. అది రాత్రింబగలు ఇప్పుడు దానితో గడిచిపోతుంది. ప్రియ దేవుని పిల్లలారా, నిరంతరము ఇది ప్రభు గడియ, ప్రభు సమయం. ఆయన చేతిలో ఉంది, మన చేతిలో లేదు. ఆయన నిర్ణయం అయింది. ఆయన సడన్గా నిర్ణయం తీసుకుంటాడు, మన దగ్గరకు వచ్చేస్తాడు. మెలకువగా ఉంటే ఆయన కలుసుకుంటాం. దేవునికి స్తోత్రం. లేదా అది చాలా భయంకరం. మీరే పాడుకుంటున్నారు ఆ పాటలకి, నేను చెప్పవసరంలా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాకడను కూర్చున్న పాటల్లో ఆ పాటే భయంకరంగా ఉంది. అదే ఆ రోజు. దేవునికి స్తోత్రం. నాకు రాదు నాకు రాదు. దేవునికి స్తోత్రం. నేను పెద్ద పాటల్లోని కాదులేండి. 24:43 వాక్యం ఒకసారి చదవండి. ఇంటి యజమానికి తెలిసి ఏ జామున వచ్చునో, ఇంటి యజమానికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి ఇంటికి కన్నమ వెయ్యనీయడని మీరెరుగుదురు. మీరు మెలకువగా ఉంటే, మీరు ఇంకొక మాట గమనించాలి. యోహాను పత్రిక 2వ అధ్యాయం ప్రారంభ వాక్యాల్లో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ, మోసపుచ్చేవాడు వస్తాడు, అపవాది వస్తాడు, వాడు తంత్రగొండి, వాడు మోసగాడు, అబద్ధ ప్రవక్త. వాళ్ళు విరోధంగా లేచి నిలబడి సత్యాన్ని మార్చేస్తారు, విశ్వాసాన్ని పాడు చేస్తారు, భక్తి ఇది కాదని చెప్తారు, యేసు కాదని చెప్తారు, ఏవేవో చెప్పి మీ ఆత్మీయ జీవితాలను పాడు చేస్తారు. అందుకనే బైబిల్ చెప్తుంది, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. మార్కు సువార్త నేను ముగిస్తాను, 16:3 చదవండి. మత్తయి సువార్త 16:3. ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. ఆకాశం వైఖరి ఆకాశ వైఖరిని మీరు ఎరుగుదురు గాని ఈ కాలమున మీ మనసు ఎలా ఉంటుందంటే, లోకంలో విషయాలు తెలుస్తున్నాయి, ఆకాశంలో కలిగే సూచనలు వైఖరిలు మీకు తెలుస్తున్నాయి, కానీ ఇవన్నీ చూస్తున్న మీరు యేసు వైఖరి మీరు ఎరుగక ఉన్నారు. యేసు త్వరగా వచ్చుచున్నాడు. ఇదిగో నేను త్వరగా. నా చిన్నప్పుడు ప్రసంగాల్లో చెప్పేవాళ్ళు, ఆ పాస్టర్ గారు త్వరగా వస్తున్నానని ప్రసంగం చేస్తూ ఉండగా, మీరంతా ఈరోజు మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టాడు అయ్యగారు మంచోడు, కింద చాపలు వేసుకొని కూర్చుంటారు కదా, ఇక్కడ మీరు ఇది విని ఉన్నారుగా, విన్నది 100 సార్లు విన్నదే, ఊరికే జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ గారు చెప్పి ఇదిగో వస్తున్నాను అని వెళ్ళి ఆవిడ మీద పడ్డాడంట. ఆవిడ మీద ఆమె అందంట, అయ్యా నీ తప్పు లేదు, అమ్మ క్షమించంటే తప్పు లేదు నీది, నువ్వు వస్తానని చెబుతూనే ఉన్నావు. అట్లాగే ఉన్నాం మనం. వస్తానన్నాడులే కాదు, వస్తున్నాడమ్మా.
అనుకోనని గడియ ఎట్లా వస్తున్నాడు? అకస్మాత్తుగా. దేవునికి స్తోత్రం. కడబూర శబ్దం, దశలోని పత్రికలు చదువుతాం కదా, ఏంటది? బూరతోనూ, కడబూర శబ్దముతోనూ, బూరతోనూ, దేవుని బూరతోనూ ప్రభు దిగివచ్చు వేళ సమీపించింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఒక్క మాట చెప్పి నేను ముగించిన. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వాక్యం. కొందరు ఆలస్యమని ఎంచుకుంటున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందవలెనని ఆయన కోరుచు మీ ఎడల దీర్ఘం శాంతము గలవాడై ఉన్నాడు. అందుకే ఇంకా ఈ రోజుకు రాకడ ఆలస్యమైంది. దేవునికి స్తోత్రం. మనలో ప్రతి ఆత్మ రక్షింపబడగానే యేసు రాబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చెబుదామా? హల్లెలూయా. కనుక ఇది రాకడ సమయం. ఈ సమయం ఏ సమయం? రాకడ సమయం. ఈ సందేశాలు ఏ సందేశాలు? రాకడ సందేశాలు. రేపేమి ఉండబోతున్నాయి? రాకడ లేదా? పాంప్లెట్లో ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రేపేం జరగబోతుంది? రేపు వచ్చే పాస్టర్ గారు తెర కూడా పెట్టొచ్చు. హల్లెలూయా. రాకడ గురించి ఆయన స్పెషల్. రేపు వచ్చే దైవజనులు ఆయన పోయిన సంవత్సరం మీరు చూసి ఉంటారు, ఆయన తెర వేసి మరీ రాకడను గురించి బోధిస్తారు. చివరి రోజు అందుకే పెట్టారేమో, 2-3 గంటలు చెప్తాడు ఆయన. ఓపికతో ఉండండి. దేవునికి స్తోత్రం. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. ప్రభుని యేసు త్వరగా వస్తూ ఉన్నాడు. మనల్ని ప్రభువుకి సమర్పించుకుందాం. మన హృదయాలను ప్రభువుకి సమర్పించుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ఎవరు ఇటు వెళ్ళవద్దు. అందరూ కళ్ళు మూసుకుని, ప్రభువా త్వరగా రమ్ము, నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పగలిగిన శక్తి నీకుందా ఈ రాత్రి? యేసు నీవు త్వరగా రమ్ము, నేను నా కుటుంబము సిద్ధముగా ఉన్నాము నీ రాకడలో ప్రవేశించటానికి అని చెప్పగలిగిన శక్తి నీకు ఈ రాత్రి ఉన్నదా? ప్రియదేవుని ప్రజలారా, ఈ రాత్రి నువ్వు ఆ శక్తిని పొందుకుని వెళ్ళాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఆయన రాకడలో వెళ్ళగలిగిన శక్తిని పొందుకోవాలి. నీ పాపము నిన్ను అడ్డగిస్తే ఈ రాత్రి ఆ పాపమును విడిచిపెట్టు. నువ్వు ప్రభు రాకడలో ఎత్తబడకుండా ఏదైతే నిన్ను అడ్డగిస్తుందో ఈ రాత్రి దాన్ని విడిచిపెట్టు. సాతాను బంధకముల నుంచి విడిపించబడు. ఇదిగో ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. నీవు వరునిగా వీచేయువేలా నా తలపుల పంట పండునే. అందరం పాడుదాం. నీవు వరునిగా వీచేయువేలా నా తలపుల పంట పండునే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నే పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలో యుగ యుగాలు నన్నేలో పొందు. నీవు వరునిగా వీచేయు. అందరం పాడదాం. నా తలపుల యేసు ప్రభు ఒక వరుడుగా, ఒక పెళ్లి కుమారుడిగా మన మధ్యలోనికి రాబోతూ ఉన్నాడు. ఆయన త్వరగా వచ్చి ఉన్నాడు. ఆయన రాకడది సమీపముగా ఉన్నది. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. యుగ యుగాలు నన్నేలు పొందువనే. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. విశ్వమంత నీ నామము ఆగననీయము. ఈ
రాత్రి యేసు నామం ప్రకటించబడింది. అది ఘనమైన నామము. ఆ నామములో నీకు రక్షణ, ఆ నామములో నీకు నెమ్మది, ఆ నామములో సమాధానము, ఆ నామములో నీకు పరలోక రాజ్యము, ఆ నామములో నీకు నిత్య జీవము. విశ్వమంత నీ నామము. ఆమె గోరి నీవు వరునిగా వీచేయు యేసయ్యా నా తలపుల పండుని నీవు వరునిగా వీచేయు నా తలపుల పండుని వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు నన్నేలు పొందువనే. యుగ యుగాలు నన్నేలు పొందువనే. యేసయ్యా. యేసు నామము బలమైన నామము. ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో, ప్రభువా ఈ రాత్రి నేను రాకడకు సిద్ధపడిన వ్యక్తిగా మార్చబడాలి. ఈ రాత్రే నీ రాకడ ఉంటే, ఈ రాత్రే మధ్యాకాశములో నువ్వు సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినట్లయితే నేను, నా భర్త, నా భార్య, నా బిడ్డలు, నా కుటుంబము, నా సంఘము సిద్ధపడాలి. అందరూ ప్రభుని అడుగుదాం, ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా నేను సిద్ధపడ్డాను, నన్ను పరిశుద్ధపరచు, నా పాపం నుంచి నన్ను విడిపించు, నా అపవిత్రత నుంచి నన్ను విడిపించు, నా అపవిత్రత నుంచి నన్ను విడిపించు, నన్ను క్షమించి పరిశుద్ధపరచు. నీ రాకడ కొరకు నేను సిద్ధపడ్డాను, నీ రాకడ కొరకు నేను సిద్ధపడతాను. ఈ రాకడ సందేశాల యొక్క 3వ రాత్రి నేను నీ పరలోక రాజ్యము కొరకు సిద్ధపడిన రాత్రిగా మార్చబడాలి. ఓ రాజా నన్ను క్షమించు. ఆ విశ్వమంత నీ నామము ఘననీయ గ్లోరీ. విశ్వమంత నీ ఘననీయము. విశ్వమంత నీ నామము గణనీయము. నీ నామము గణనీయము. నీ నామము గణనీయము. నీ నామము గణనీయము. యేసునామమే గణనీ. అందరూ పాడాలి. యేసునామమే గణనీయము. యేసునామమే గణనీయము. యేసునామమే గణనీ. పాడాలి నోరు తెరవ. యేసునామమే గణనీయము. యేసునామమే ఘననీ. నీ నోటితో యేసు నామము ఘనమైనది అని పలుకి రాత్రి. ఆ నామములో రక్షణ, ఆ నామములో శక్తి, ఆ నామములో విడుదల, యేసు నామములో ఫలము. గణనీయము. విశ్వమంత నీ నామము ఆ యేసు నామమే బలమైనది. యేసు నామమే గణనీయము. యేసు నామమే గణనీయము. యేసు నామమే గణనీయము. యేసు నామమే శ్రీ యేసు నామము. శ్రీ యేసు నామమే. పాడు. ఓ విశ్వమంత నీ నామము. ఎక్కడ చూచినా యేసు నామమే. ఏ నోట విన్నా యేసు నామమే. ఏ తలుపు తట్టినా యేసు నామమే. ఏ హృదయం చూసినా యేసు నామమే. ఈ లోకములో యేసు నామము కంటే గొప్ప నామము మరొకటి లేదు. ఈ నామములో చీకటి శక్తులు విడుదల కలుగుతాయి. ఈ నామములో నీ రోగము పోతుంది. ఈ నామములో నీకు ఆరోగ్యము కలుగుతుంది. అయ్యా నీ నామము బలమైనది. ఈ రాత్రి ఆ నామము నాకు కావాలి అని ప్రార్థన చేయి. ఓ విశ్వమంత నీ నీవు వరునిగా వీచేయువేలా. ప్రభువా ఎప్పుడు వస్తావు? యేసయ్యా నీ రాకడ ఎప్పుడు?
2000 సంవత్సరముల నుంచి ఎదురు చూస్తున్నామయ్యా. ఈ రాత్రి మీ దాసుని మరుగుపరుచుకొని ప్రభువా ఇదిగో నేను త్వరగా రాబోచున్నాను అని మాట్లాడాను. అందును బట్టి నీకు స్తోత్రాలు రాజు. నీ కొరకు వేచి ఉన్న సంఘముగా నేను ఉన్నాను. నీ కొరకు వేచి ఉన్న కన్యకగా నేనున్నాను. నీ కొరకు సిద్ధపడిన సంఘముగా నేను, నా కుటుంబము, నా సంఘం ఉన్నది. ఓ రాజా స్తోత్రం. ప్రభువా నీ రాకడ కొరకు నేను సిద్ధపడాలి, నన్ను క్షమించు, పరిశుద్ధపరచు అని ఒక తీర్మానం చేసేవాళ్ళు మీ చేతులు ఎత్తండి. దైవ సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ఈ రాత్రి ఈ రాకడ సందేశీల యొక్క 3వ రాత్రిలో ఇప్పటి వరకు విచ్చలవిడిగా బ్రతికిన ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకుంటున్నాను. ప్రభువా ఈ రాత్రి నీ రాకడ గనక ఉంటే, ఈ రాత్రి నా పోకడ గనక జరిగితే, నేను నీ రాకడ కొరకు సిద్ధపడిన వ్యక్తిగా ఉండి నీ కౌగిలిలో ఆనుకునే వ్యక్తిగా మార్చబడాలి. నన్ను క్షమించి పరిశుద్ధపరచు ప్రభువా. నీ రాకడ కొరకు సిద్ధపరచని వ్యక్తి ఎవరన్నా ఉంటే మీ కుడి చేయి చాపండి. మీ కొరకు దైవ సేవకులు జకరీ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామాన్ని మా హృదయమారా స్తుతిస్తున్నాం తండ్రి. మీ సేవకులు జాన్ గారిని, మహిమ గారిని మీరు ఏర్పరుచుకుని ఈ స్థలమందు జరిగిస్తున్న ఈ గంభీరమైన రాకడ సందేశాలను బట్టి నీకే కోటాను కోట్ల స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా మీ సేవకుల ద్వారా అందిస్తున్న అద్భుతమైన వర్తమానాలను బట్టి నీకు స్తోత్రం. మరి ప్రాముఖ్యంగా ఈ రాత్రి నీ వాక్యాన్ని అందించిన మీ సేవకులు సంగీత్ గారిని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం. మారు మాతో నా తండ్రి మీరు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి